So welcome to 8th class. Construct a rhombus SOAP where SA is equal to 4.3 centimeters, OP is equal to 5 centimeters. ఓకే, తెలుగు మీడియం చూడండి. సోప్ అనే సమచతుర్భుజాన్ని నిర్మించాలి. ఇక్కడ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ 4.3 సెంటీమీటర్లు, అదేవిధంగా ఓపీ ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్లు అని ఇవ్వడం జరిగింది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు యాక్చువల్ కన్స్ట్రక్షన్, లెట్ us draw rough diagram. So this is a rhombus SOAP. So these are the diagonals. So this is S, O, A, P. Okay, to construct this particular rhombus, first we have to draw the diagonal SA, and after that we have to draw perpendicular bisector of the given diagonal. So on the perpendicular bisector, the point of perpendicular bisector and the diagonal SA is denoted by the letter M, and take M as center, take PM is equal to 2.5 because 5 by 2 is 2.5 centimeters and MO is equal to 2.5 centimeters, and draw two arcs on this perpendicular bisector, and the point of intersection of these perpendicular bisectors is denoted by P and O, and joining S and P, S and O, OA and AP, we will get SOAP SOAP rhombus. సో సోప్ అనే రాంబస్ని మనం నిర్మించాలంటే ముందుగా ఏం చేయాలంటే ఎస్ఏ అనే ఒక రేఖాఖండం వేసుకోవాలి. ఈ రేఖాఖండానికి ఒక లంబ సమద్విఖండ రేఖ వేసుకోవాలి. ఆ లంబ సమద్విఖండ రేఖ ఈ ఎస్ఏ అనే కర్ణాన్ని ఎక్కడ ఖండిస్తుందంటే ఎం అనే బిందువు వద్ద ఖండిస్తుంది. ఇప్పుడు ఎంను కేంద్రంగా తీసుకొని ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఓఎం ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్. ఎందువల్లంటే ఈ ఓపీలో ఈ పిఎం ఓఎం అనేవి సగం ఉంటాయి కాబట్టి, సో 2.5 అంటే 5/2లో హాఫ్ అంటే ఎంత అవుతుంది, 2.5 అవుతుంది కాబట్టి, సో 2.5 రేడియస్ తీసుకొని ఎం కేంద్రంగా రెండు చాపాలు గీచి వీటిని కలుపుకుంటే మనకు అక్కడ రాంబస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, సమచతుర్భుజం అవుతుంది. సో ఇప్పుడు ఈ నిర్మాణం మనం చూద్దాం. So first we have to draw a line segment SA is equal to 4.3 centimeters. Line segment SA is equal to 4.3 centimeters. Now take compass, వృత్తలేఖన సహాయంతో ఎస్ఏకి లంబ సమద్విఖండ రేఖ అనేది వేయాలి. So we have to draw perpendicular bisector of SA. For that take half of the measure of SA. From point A we have to take half of the measure, of more than half measurement, and draw both two arcs on both sides of the line segment SA. Now from point A we have to draw another two arcs intersecting the previous arcs. ఇప్పుడు మరలా మనం ఏం చేయాలంటే ఎస్ఏలో సగం కంటే ఎక్కువగా వ్యాసార్థం తీసుకున్నాం కాబట్టి, సో ఏ అనే పాయింట్ మీద పెట్టి మరలా ఇంత ముందు గీచిన చాపాలను ఖండించుకునే విధంగా మరలా రెండు చాపాలను గీయాలి. ఇప్పుడు ఈ కణల బిందువు గుండా మనం లంబ సమద్విఖండ రేఖను వేయాలి. స్కేల్ తీసుకుందాం. ఇప్పుడు మనం స్కేల్ సహాయంతో ఈ లంబ సమద్విఖండ రేఖను వేద్దాం మనం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ద పెర్పెండిక్యులర్ బైసెక్టర్. సో పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏంటంటే ఎస్ఏకి పెర్పెండిక్యులర్గా యాంగిల్ 90 డిగ్రీస్ ఉండే విధంగా ఉంటుంది, అదేవిధంగా దాన్ని రెండు ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటాం అంటే మనం పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అని అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ద పెర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇప్పుడు మరలా ఏం చేయాలంటే 2.5 సెంటీమీటర్స్ తీసుకోవాలి. సో 2.5 సెంటీమీటర్స్ తీసుకొని ఇక్కడ యాక్చువల్గా ఓ అని పెడుతున్నాను. ఇప్పుడు నేను ఓ కాదు ఎం అని పెట్టాలి, తర్వాత నేను మారుస్తాను, దాన్ని ఎం అని మారుస్తాను.
సో ఇప్పుడు మనం 2.5 తీసుకోవాలి. 2.5 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకొని ఇక్కడ దీన్ని m అని పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ m. ఇక్కడ m పెట్టాలి. సో 2.5తో 2 ఆర్క్స్ డ్రా చేయాలి. సో ఇదేమో పాయింట్ P అవుతుంది. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది P అవుతుంది. ఇదేమో O అవుతుంది అనమాట. సో ఇక్కడ పొరపాటుని O అని పెట్టడం జరిగింది. ఇది మారుస్తాను ఇప్పుడు. ఓకే. సో ఆల్రెడీ m కింద మార్చడం జరిగింది. అదే ఇక్కడ O కింద పెట్టడం జరిగింది. ఇదేమో P. సో నౌ వీ హ్యావ్ టు జాయిన్ P and S and S and O and O and A and P and A. So we'll get a rhombus SOAP. ఓకే. ఇప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాలి. సో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నిర్మాణ క్రమం. ఫస్ట్ పాయింట్ డ్రా లైన్ సెగ్మెంట్. డ్రా లైన్ సెగ్మెంట్. Draw line segment. SA is equal to 4.3 centimeters. 4.3 centimeters. Next, draw perpendicular bisector. Draw perpendicular bisector to draw perpendicular bisector to SA. This perpendicular bisector intersect this perpendicular bisector intersect SA at M. Third point, from M take PM is equal to OM is equal to 2.5 centimeters. 2.5 centimeters and draw 2 arcs on either side of perpendicular bisector. Either side of perpendicular bisector. Perpendicular bisector. The point of intersections. The point of intersection
of arcs is denoted by P comma O. Fourth point, join S comma P and S comma O and O comma A and A comma P. Hence SOAP is the required rhombus. Required rhombus. సో ఈ విధంగా ఈ కన్స్ట్రక్షన్ మనం చేసుకోవాలి. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయాలి. తెలుగు మీడియం చూడండి ఒకసారి. SA ఈజ్ ఈక్వల్ టు 4.3 సెంటీమీటర్ల రేఖాఖండం మనకి ఇచ్చి తిని, అదేవిధంగా SAకు లంబ సమద్విఖండ రేఖ ఇచ్చి తిని, ఈ లంబ సమద్విఖండ రేఖ SAను M అనే బిందువు వద్ద ఖండించినది. M కేంద్రంగా PM ఈజ్ ఈక్వల్ టు OM ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్ ఉండేటట్లు లంబ సమద్విఖండ రేఖపై ఇరువైపులా 2 చాపములు గీచి తిని, ఆ ఖండన బిందును P కామా ఓగా గుర్తించి తిని, S కామా P మరియు S కామా O మరియు O కామా A మరియు A కామా Pలను కలిపి తిని. ఇప్పుడు సోప్ అనే రాంబస్ ఏర్పడినది, సోప్ అనే సమచతుర్భుజం ఏర్పడినది. సో ఈ విధంగా ఈ నిర్మాణం మనం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.